బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో సీఎం రేవంత్ అధ్యక్షతన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై మంత్రులు అధికారులతో సమీక్షించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో సీఎం రేవంత్ అధ్యక్షతన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై మంత్రులు అధికారులతో సమీక్షించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందించింది. మరి ఈ సమీక్షలో సీఎం రేవంత్ ఎటువంటి చర్చలు జరపనున్నారు? మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రీనా, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ యొక్క సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ఏదైతే మంత్రి సీతక్కతో పాటు అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రక్రియను కొలికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సమాయత్తం అవుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కులగణన కూడా విజయవంతంగా ప్రభుత్వం నిర్వహించిందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ కులగణన ఇప్పటికే దీన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదించడం జరిగింది. ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ కూడా వేయడం జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసేందుకు డెడికేషన్ కమిషన్ కూడా తన యొక్క నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఈ నివేదికను కూడా ఇప్పటికే దీన్ని నివేదికను కోర్టుకు సమర్పించాలి. ఎందుకంటే కోర్టు డైరెక్షన్ తోటే ఎక్కడ కూడా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. ఈ కమిషన్ నివేదికను ఒకవైపు కోర్టుకు సమర్పించడం, మరొక వైపు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపై కూడా ప్రభుత్వం కసరత్తు ఇప్పటికే మొదలు పెట్టింది. దీనికి సంబంధించి ఈ రోజు నిర్వహించబోయే సమీక్షా సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలనే దానిపై కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా, లేదంటే ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహించాలన్న దానిపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నెలలోనే వీలైనంత తొందరగా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మరొక వైపు ఇటు కలెక్టర్లతో ఇటు ఎంసీహెచ్ఆర్డీలో ఒక ప్రత్యేకంగా ఇప్పటికే ఇటు ఉన్నతాధికారులు మీటింగ్ నిర్వహించబోతా ఉన్నారు. మరి కాసేపట్లో ఇటువైపు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు పంచాయతీరాజ్ ఇటు డిపార్ట్మెంట్ తోటి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఈ యొక్క మీటింగ్ లో పాల్గొనబోతా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తా ఉంటే రాబోయే 1-2 రోజుల్లోనే నోటిఫికేషన్ కూడా రాబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలను కూడా స్పీడప్ అయితే చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు గతం చాలా రోజులుగా కూడా పెండింగ్ లో ఉండడం వల్ల ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాష్ట్రానికి ముఖ్యంగా స్థానిక సంస్థలకు రావడం లేదు, ఈ యొక్క అడ్డంకిగా మారింది. కాబట్టి వీలైనంత తొందరగా ఇటు మరి లేట్ అయితే ఇటు ఎస్ఎస్సీ అదేవిధంగా ఇటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతా ఉన్నాయి. కాబట్టి అంతకన్నా ముందుగానే ఈ యొక్క ఎలక్షన్స్ ను కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగానే మరి కాసేపట్లోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఈ యొక్క సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.